న్యూటీవీ తెలుగు టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మావోయిస్టుల ఉనికిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అడవుల్లో మావోయిస్టులు ఉన్న సమయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించేవారని, ప్రస్తుతం వారు లేకపోవడంతో అధికారుల ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆమె పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఆమె చేపట్టిన బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఉధృతి చోటు చేసుకుంది. తన వారం రోజుల పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని ఆర్కే7 గని వద్దకు చేరుకున్న కవితను పోలీసులు సింగరేణి భద్రతా సిబ్బంది గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడే కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. చివరకు ఆమె ఆంక్షలను అధిగమించి ముందుకు సాగి కార్మికులతో సమావేశమయ్యారు. మందమారిలోని కాసిపేట 1 గని నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కవిత పర్యటనలో 2వ రోజైన సోమవారం ఈ ఘటనను ఎదుర్కొన్నారు. గేట్ మీటింగ్ నిర్వహించకుండా అధికారులు అడ్డుకోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. గతంలో కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి ప్రాంతానికి వచ్చినప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆమె ఆరోపించారు. కార్మికుల హక్కులను కలరాస్తే టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని కవిత హెచ్చరించారు. కార్మికుల సంక్షేమం, ఉపాధి సమస్యలు, ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణ వంటి అంశాలపై నేరుగా కార్మికులతో చర్చించేందుకే తాము బాయిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అల్టిమేట్ గా ఇక్కడ యాజమాన్యానికి, ఇక్కడ ఉండేటటువంటి మేనేజ్మెంట్ కి నేను ఒకటే చెప్తున్నా, ఏ పొలిటికల్ పార్టీ కానీ, ఏ యూనియన్ కానీ కార్మికులతో మాట్లాడడానికి వస్తామంటే ఆపేటటువంటి హక్కు మీకు లేదు. మీరు అనవసరంగా ప్రతి గేట్ దగ్గర పోలీసు వాళ్ళని పెట్టుకొని, ప్రతి గేట్ దగ్గర తోపులాట చేసి, సీన్ క్రియేట్ చేసి, మేమేదో డిస్టర్బ్ చేస్తున్నాం అనేటట్టు చేస్తున్నారు. మీరు ఉల్లంఘన చేస్తున్నారు. 2వ రోజు మా పర్యటనలో చూస్తున్నాం, ప్రతి చోట మీరు అడ్డుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ అడుగుతున్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రతి చోటికి పోయినారు, మీరు రాహుల్ గాంధీ గారు ప్రతి చోటికి పోయినారు. మీరు ఇచ్చిన మాట తప్పితే మేము మాత్రం అప్పటి నుంచి ఇప్పటివరకు హక్కుల కోసమే కొట్లాడుతూ ఉన్నాం. మమ్మల్ని ఆపే అధికారం లేదు. రేపు కూడా ఇదే సీన్ రిపీట్ అయితే మాత్రం మేము బరాబర్ కోర్టుకు పోతాం, ఆర్డర్ తీసుకొస్తాం. సింగరేణికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలకు, పొలిటికల్ పార్టీస్కి అధికారం ఉంటుంది. ఆ ఇంటరాక్షన్ని నిర్విరామంగా కొనసాగించాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి టైం ఇచ్చినందుకు, ఓపికగా విన్నందుకు అందరికీ నమస్కారం. జై తెలంగాణ.